నేనొస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తాన్ని అద్భుతంగా తయారు చేస్తాను అన్నటువంటి చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే ఎవరికి జీతాలకు ప్రాబ్లమ్ ఉండదు, ఇన్ టైమ్‌లో ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు. ఆయన అధికారంలోకొచ్చాక ఇప్పుడు ఇంతవరకు కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి జీతాలు చెల్లించటం లేదని నిన్న కడప వాళ్ళు పిటిషన్ ఏసిన సందర్భంలో తేలిపోయింది. దాంతో పాటు రాష్ట్రంలో ఎవరికీ చెల్లించట్లేదట జీతాలు. అదేమని అడిగితే డబ్బులు లేవు మా దగ్గర అని చెప్పినటువంటి పరిస్థితి. డబ్బులు లేకపోతే ఇప్పుడు నిధులు వచ్చినాయి అని ఎలా చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా, కేంద్రం నుండి ఇంత నిధులు వచ్చినాయి అన్నటువంటిది. అందులో కొంత రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తే మళ్ళీ కొంత వెనక్కి తెచ్చి రోడ్లే ఇస్తున్నాను, అదే ఇస్తున్నాను, ఇదే ఇస్తున్నాను అని చెప్తున్నారు కదా. మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది శాఖ వైఫల్యమా లేదా ప్రతీకార రాజకీయమా? నేను అధికారంలోకి వస్తే ప్రతీకార రాజకీయాలు కాదు, అభివృద్ధి ఎట్లా చేయాలో చూపెడతానన్నారు. ఇది మరి ప్రతీకార రాజకీయం అవుతుంది కదా. ఆయనకి తెలిసి జరిగిందా, తెలియక జరుగుతుందా? లేదా చంద్రబాబు గారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం ఏడిపిద్దాంలే అని ఏమన్నా చెప్తే ఈయన జీతాలు ఆపేయమని చెప్పారా? పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయనదే జవాబుదారీతనం. రెండో పాయింట్ ఏంటంటే, ఇవాళ జీతాలు ఆపేసేస్తే రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చి పోయాము అనుకోండి, అప్పుడు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా వేధిస్తారు కదా. అంతకు ముందోళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్ది మనం రైట్కి మార్చాలా, మనం ఇంకొక తప్పు చేయాలా? జీతాలు ఆపినా రేపు సచ్చినట్టు ఇవ్వాల్సింది, ఇవాళ కాకపోతే రేపైనా సరే. ఇదివరకు జగన్ టైంలో ఆపినటువంటి వాటిని అదే చంద్రబాబు టైంలో ఆపిందని జగన్ కట్టలేదా? జగన్ టైంలో ఆపిందని చంద్రబాబు కట్టట్లేదా? ఈ జరుగుతాయి, సచ్చినట్టు కట్టాల్సిందే అవన్నీ కూడా. కాకపోతే ఎందుకు ఈ వేధింపుల వ్యవహారాల్లోకి ఇది మధ్యవర్తిగా లేకపోతే కనుక తృతీయ పక్షంగా ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు నెత్తినేసుకుంటున్నారు ఇట్లాంటి తప్పులు అనేది ఆలోచించుకోవాలి.